హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మన ఛానల్లో మగ్గం వర్క్ డిజైన్ ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు. ఇదేమో గోల్డ్ బీట్స్ 3 కావాలి మనకి. ఇదేమో 4mm బీట్స్, ఇలా ఈ సైజులో ఉంటాయి, మరి చిన్నవి కాకుండా. ఇవి 2mm బీట్స్, 2mm బీట్స్లోనే పర్ల్ బీట్స్, ఇవి పర్ల్స్. అండ్ షుగర్ బీట్స్ తెలుసు కదా, చిన్నగా ఉంటాయి, చాలా చిన్నగా. ఇంకా స్టోన్ ఫ్రేమ్స్, ఇవి డ్రాప్ షేప్ ఫ్రేమ్స్. కుందన్ ఫ్రేమ్స్ అంటే దొరుకుతాయి మనకి షాప్లో. ఇవి డ్రాప్ షేప్ స్టోన్స్, వైట్ కలర్వి స్టోన్స్. ఇంకా స్కేలు, మార్కరు, గ్లాస్ మార్కర్, ఇది మగ్గం నీడిలు, ఫ్యాబ్రిక్ గ్లూ, సిల్క్ థ్రెడ్ తీసుకున్నా. ఇంకా నార్మల్ నీడిల్ కూడా బ్లూ కలర్ తీసుకున్నాను, సిల్క్ థ్రెడ్. మ్యాచింగ్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా గోల్డ్ జరీ థ్రెడ్ అండ్ పైపింగ్ థ్రెడ్. లోడింగ్ స్టిచ్ ఉంటుంది, లోడింగ్ స్టిచ్ కోసం పైపింగ్ థ్రెడ్. చూసారు కదా ఏమేమి కావాలో. ఇప్పుడు స్టిచ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. నార్మల్గా అండ్ మగ్గంలో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చూసేద్దాం. వర్క్ స్టార్ట్ చేయడం కోసం మగ్గం స్టాండ్, ఇది మగ్గం వర్క్ చేసే వాళ్ళ దగ్గర మ్యాండేటరీగా ఉంటుంది. ఇది లేదు అంటే తీసుకోండి. అంటే ఓన్లీ ఫ్రీ హ్యాండ్తో చేయటం ఇలా కష్టం అవుతుంది. ఇలా స్టాండ్ బేస్ ఉంటేనే మనకు మగ్గం వర్క్ చేయడానికి పాసిబుల్గా ఉంటుంది. ఇలా ఫ్రేము, దీనికి క్లాత్ ఫిక్స్ చేసి పెట్టుకున్నాను నేను. ఇలా 2 హ్యాండ్స్ డ్రా చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఈ హ్యాండ్కి 1/2 ఇంచ్ డిస్టెన్స్లో ఒక లైన్ వేసుకుందాం మనం. ఆ లైన్ పైన మనకి పైపింగ్ థ్రెడ్ వస్తుంది. పైపింగ్ థ్రెడ్ గ్లూతో స్టిక్ చేసేసుకుంటే డ్రై అయిపోతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇలా 1/2 ఇంచ్ డిస్టెన్స్లో డ్రా చేసుకొని ఇక్కడ పైపింగ్ లైన్ స్టిక్ చేసుకోవాలి గ్లూతో. ఇది మనకి ఎంతవరకు ఉందో కొలుచుకొని కట్ చేసేసుకున్నాం. ఇక్కడికి కట్ చేసేసి ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకొని పైపింగ్ థ్రెడ్ స్టిక్ చేసుకోవాలి లోడింగ్ స్టిచ్ కోసం. ఇది డ్రై అవ్వాలి. ఇది హ్యాండ్ లెంత్, మన హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలి. ఇది నేను మీకు చూపించడం కోసం నార్మల్గా డ్రా చేశాను హ్యాండ్. ఇది హ్యాండ్ లూజ్ వచ్చి 12 ఇంచెస్, లెంత్ వచ్చి షార్ట్ స్లీవ్ పెట్టాను నేను. షార్ట్ స్లీవ్ వచ్చి 6 ఇంచెస్. ఇలా మన ఫుల్ లెంత్ అయితే 11 ఇంచెస్. విడ్త్ని బట్టి అలా డ్రా చేసుకోవాలి. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. మగ్గం వర్క్కి నెక్ ఎలా డ్రా చేసుకోవాలి, ఫ్రేమ్కి ఎలా ఫిట్ చేసుకోవాలి అనేది మీకు నేను తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇది డ్రై అయిపోవాలి. డ్రై అయిన తర్వాత స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు నార్మల్గా చైన్ స్టిచ్ ఎలా వేసుకోవాలో మగ్గం నీడిల్తో చూపిస్తాను మీకు. ఇలా థ్రెడ్ తీసుకొని ఎడ్జెస్ ముడేసుకోవాలి. ఎందుకంటే దారం మనకి కింద నుంచి వస్తుంది కాబట్టి ఇది ఊడిపోకుండా ఉండడానికి ఫస్ట్ ముడేసుకోవాలి దారం. ఇలా ముడేసుకొని ఇది థ్రెడ్ కింద పెట్టాలి. కింద పెట్టిన తర్వాత ఈ థ్రెడ్ మనం ఇలా పట్టుకుంటాం కిందతో. ఇలా పట్టుకున్న దాన్ని, దీనికి కర్వ్ ఉంటుంది కదా, నీడిల్కి కర్వ్ ఉంటుంది. ఇది ఇలా మనం పైకి తీసుకొస్తాం. ఇప్పుడు అలా చూపిస్తాం మీకు. ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు ఇలా స్టార్ట్ చేసి కింద మనం అలా ఫింగర్స్తో పట్టుకున్నాను. థ్రెడ్ ఇలా దారం తీసుకొచ్చి ఇలా కిందకి వచ్చేటప్పుడు మన వైపు ఉండాలి ఆ కర్వ్. మళ్ళీ పైకి తెచ్చేటప్పుడు ఇలా మూవ్ చేసుకుంటూ, లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ చేసుకుంటూ 1 by 1 ఇలా చైన్ ఫామ్ అయిపోతుంది మనకి, చైన్ స్టిచ్. ఇది ఇలాగే కంటిన్యూగా, ఇది ఈజీ అండి చాలా.
ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా జరీ కాబట్టి తెగిపోతుందనే ప్రాబ్లం ఉండదు. సిల్క్ థ్రెడ్ అయితే కొంచెం టైం పడుతుంది ప్రాక్టీస్ అవ్వడానికి. ఇది చైన్ స్టిచ్. ఇప్పుడు లోడ్ స్టిచ్ నేను దీనిపైన చూపిస్తా. దానిపైన తర్వాత నుంచి ఇక్కడ లోడ్ స్టిచ్ తర్వాత ఇక్కడ మనం చైన్ స్టిచ్ చేసుకుందాం. లోడ్ స్టిచ్ కూడా సేమ్ అలాగే కార్నర్స్ ముడేసుకొని థ్రెడ్ ముడేసుకొని కింద నుంచి దారం పైకి తీసుకుంటాం. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఇది ఉంది కదా, ఫస్ట్ ఈ పక్క నుంచి థ్రెడ్కి ఈ వైపు నుంచి స్టార్ట్ చేసి ఇలా దారం పైకి తెచ్చేసుకోవాలి. పైకి తెచ్చేసుకుని చిన్నగా ఇంకొకసారి అక్కడే గుచ్చి, ఎందుకంటే మనకి కింద నుంచి నాట్ ఇలా క్లాత్ దీనిపైన పెట్టుకుంటాం కాబట్టి సాగిపోయి అది వచ్చేస్తుంది పైకి దారం. అలా రాకుండా దానికి అక్కడే ఇంకొకసారి చైన్ లాగా వేసేసుకొని ఇప్పుడు థ్రెడ్కి ఈ వైపు ఇటు పక్క స్టార్ట్ చేసి తీసుకుంటాం. ఈ వైపు క్రాస్గా ఇలా వచ్చి ఇంకొకసారి ముందుకు తీసుకొని ఇలా, తర్వాత ఈ పక్క నుంచి ఇలా. ఇది కూడా చైన్ స్టిచ్, కాకపోతే కొంచెం లోడింగ్ స్టిచ్ కాబట్టి ఈ థ్రెడ్ మీద నుంచి కొంచెం లాంగ్గా చైన్ తీసుకుంటాం. లాంగ్గా చైన్ తీసుకొని ఇలా జిగ్జాగ్ లాగా ఈ పక్క నుంచి ఈ పక్క. ఇది జరీ థ్రెడ్ కాబట్టి మనం సింగిల్ తీసుకుంటాము. అదే సిల్క్ థ్రెడ్ అయితే టూ థ్రెడ్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సన్నగా ఉంటుంది కాబట్టి సిల్క్ థ్రెడ్ తెగిపోతుంది అండ్ ఇంకొకటి ఫుల్గా కనిపించదు డిజైన్. వన్స్ మగం నీడిల్ పట్టుకోవడం వచ్చేస్తే చాలా ఈజీ అనేది. ఇంట్లోనే ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. మీరు చూసి నేర్చుకొని గ్రాండ్గా మగ్గం వర్క్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు నార్మల్ నీడిల్తో కూడా వేసుకోవచ్చు, కానీ నార్మల్ నీడిల్తో మనకు ఎక్కువ టైం పడుతుంది. ఫినిషింగ్లో మనం మెల్లిగా చేసుకుంటే సేమ్ ఫినిషింగ్ కనిపిస్తుంది, కాకపోతే టైం టేకింగ్ ఎక్కువ. మనం ఇలా చేసేసుకుని ఇలా ప్రాక్టీస్ చేసేసుకున్నాము అంటే మనకి ఈజీగా 2-3 డేస్లో బ్లౌజ్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇది లోడ్ స్టిచ్. ఇది ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ ఇది మొత్తం కంప్లీట్ చేసేసాను. జరీతో లోడ్ స్టిచ్ చూసాం కదా, ఇప్పుడు అదే సిల్క్ థ్రెడ్తో లోడ్ స్టిచ్ ఇది వేసి ఫిల్ చేసుకోవాలి. ఇందాక శాంపిల్ కోసం చూపించాను మీకు, అది ఎలా ఉంటుంది. జరీతో అయితే ఈజీగా వచ్చేస్తుంది ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఈ 2 స్టిచెస్ యూజ్ చేసి మన బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. అందుకోసమని ఇది చూపించాను మీకు. ఇప్పుడు ఫైనల్గా మనం వర్క్ స్టార్ట్ చేసేద్దాము. హ్యాండ్కి ఎలా వేసాము. సిల్క్ థ్రెడ్స్ ఈ 2 థ్రెడ్స్ తీసుకోవాలి. ఈ 2 థ్రెడ్స్ కలిపి నాట్ వేసేసుకోవాలి. ఇందాక మనం జరీకి సింగిల్ థ్రెడ్ కదా ముడేసుకున్నాం కదా, అలాగే ఈ 2 థ్రెడ్లు కలిపి ఇది నాట్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా పైకి తీసేటప్పుడు ఈ 2 థ్రెడ్స్ వస్తాయి అన్నమాట. ఇలా 2 లైన్స్ యూజ్ చేస్తాము. ఇది కింద పెట్టి సేమ్ ఇందాక జరీలో ఎలా అయితే తీసుకున్నామో కింద నుంచి పైకి, అలాగే ఇది కూడా ఇలా తీసేటప్పుడు 2 థ్రెడ్స్ వస్తాయి. అలా ఇది కొంచెం జాగ్రత్తగా జాగ్రత్తగా నేర్చుకునేటప్పుడు కొంచెం స్లోగా 2 థ్రెడ్స్ వస్తున్నాయా లేదా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇందాక జరీలో చూపించింది లాగా ఉంది. ఇది లోడ్ స్టిచ్ మొత్తం ఫిల్ చేసేసుకున్నాము. దీంట్లో నీడిల్ ఒకటి పెట్టుకోవడం వచ్చిందంటే మనకి వర్క్ చాలా ఈజీ అయిపోతుంది.
నీడిల్ పట్టుకోవడం రావాలి. ఇలా గ్రిప్ ఇలా మనం పైకి వదిలినప్పుడు కింద మూమెంట్ కూడా కరెక్ట్గా ఇవ్వాలి. హ్యాండ్ మూమెంట్ నీడిల్లోకి దారం ఎక్కేలాగా అలా తిప్పాలి మనం హ్యాండ్ కింద కూడా. కింద చూపించడం రాదు కదా, ఇలా అంతే. ఇలా లోడ్ స్టిచ్ మొత్తం ఫిల్ చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీకు ఎక్కడైనా చిక్కు పడింది అంటే మళ్ళీ దారం కిందకి లాగిస్తే అది కుట్టు ఊడిపోతుంది. ఇక్కడ వదిలేస్తే ఊడిపోతుంది. మళ్ళీ అక్కడ నుంచి రీస్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చూసుకుంటూ కుట్టుకోవాలండి. వన్స్ దారం లాగేసామంటే మొదటి నుంచి ఊడిపోతుంది కాబట్టి చూసుకుంటూ కేర్ఫుల్గా వేసుకోవాలి. ఇలా మీకు చూపించడం కోసం నిదానంగా వేస్తున్నాను. నేను తీసుకుంది గ్రీన్ కలర్ తీసుకున్నాను. మీకు శారీ కాంట్రాస్ట్ ఇదే కలర్ వేసుకోవాలని ఏమీ లేదు. మీకు కాంట్రాస్ట్ని బట్టి మీ శారీ కలర్ని బట్టి మీ బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు. బయట వేలు పెట్టి వర్కులు చేయించుకోవడం కంటే ఇలా మన ఇంట్లో ఉండి మన చేతులతో ఇలా డిజైన్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. మనం కష్టము అని అనుకోవద్దు, ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ట్రై చేయండి, 1-2 సార్లు ట్రై చేసామంటే చాలా ఈజీ. ఈ మెటీరియల్ అన్ని ఒకసారి తెచ్చుకున్నామంటే మనకు చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ టైం కుట్టుకునే వాళ్ళు, లోడింగ్ స్టిచ్ వేసుకునే వాళ్ళు కింద గమ్ డ్రై అయిపోయిన తర్వాత వేసుకోండి. ఇంకోటి తక్కువ పెట్టండి గ్లో, ఎందుకంటే నీడిల్ దింపడానికి కొంచెం కష్టంగా ఉంటుంది గ్లో ఉంటుంది కాబట్టి. చూసారు కదా, లోడింగ్ స్టిచ్ కంప్లీట్ అయిపోతుంది. ఇది వేసుకున్న తర్వాత మనం జరీ స్టార్ట్ చేసేద్దాం పక్క నుంచి. ఫిల్ అయిపోయింది కదా, లోడ్ స్టిచ్ ఫిల్ అయిపోయింది కదా. ఇప్పుడు జరీ తోటితో అవుట్లైన్ వేసుకుందాం. ఈ పక్క మనం కాంట్రాస్ట్ యూజ్ చేయనప్పుడు సేమ్ కలర్తో అవుట్లైన్ అనేది కన్ఫామ్గా వేసుకోవాలి. ఎందుకంటే చిన్నగా పెద్దగా వస్తాయి కదా, ఈవెన్ చేయడం కోసం అవుట్లైన్స్ తప్పనిసరిగా వేసుకోవాలి. ఇప్పుడు చైన్ స్టిచ్ చేసేద్దాం తెచ్చుకుంటూ. ఆరీ వర్క్ ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళైతే ప్రాక్టీస్ జరీ థ్రెడ్తో చేయండి, ఈజీగా వస్తుంది. సిల్క్ థ్రెడ్ అంటే కొంచెం తెగుతూ ఉంటుంది, మధ్యలో సన్నగా ఉంటుంది కాబట్టి. జరీ థ్రెడ్తో వచ్చింది అనుకున్న తర్వాత కాటన్ థ్రెడ్స్ ఉంటాయి కదా, మిషన్ థ్రెడ్స్, వాటితో ట్రై చేస్తే కనుక వచ్చేస్తుంది మీకు. జరీ థ్రెడ్ చేసిన తర్వాత కాటన్ థ్రెడ్స్, తర్వాత డైరెక్ట్ సిల్క్ థ్రెడ్తో చేసేస్తే వచ్చేస్తుంది. స్టార్టింగ్లో కష్టం అనిపిస్తుంది ఇలా తిప్పటం, ఇది అది. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే ఇది ఈజీగా వచ్చేస్తుంది. ఇచ్చిన తర్వాత అనిపిస్తుంది మనకి ఇంత ఈజీగా అనిపిస్తుంది. చైన్ స్టిచ్లో స్టార్టింగ్ చూపించాను కదా మీకు, ఎండింగ్ ఎలాగో చూపించలేదు కదా. ఇప్పుడు ముడేసుకోవటం ఎలాగో చూపిస్తాను. ఇలా ఎండింగ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇలా ఒక లైన్ పైకి తీసుకొని, ఇది లూజ్గానే పెట్టుకోవాలి దారం. ఇది లూజ్గా పెట్టుకొని పక్కనే ఇంకొకసారి నీడిల్ కిందికని థ్రెడ్ తీసుకొని దాంట్లోంచి తీసుకోవాలి. మళ్ళీ ఈ వచ్చిన థ్రెడ్లోంచి ఇది
ఇలా ఇలా పెట్టి టైట్ చేసి కిందికి లాగేస్తే అంతే. ఇది ముడిపడిపోతుంది. మీకు డీటెయిల్డ్గా అంటే ఇంకో వీడియో కన్ఫామ్గా చేస్తాను. వాటిలో ఎన్ని టైప్స్ ఆఫ్ స్టిచెస్ ఉంటాయి, ఎలా నేర్చుకోవాలి అనేది చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, ఇలా లోడింగ్ స్టిచ్కి 2 వైపులా గొలుచుకుంటూ జరీతో వేసుకుంటున్నాను. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అప్పుడు. ఇందాక చూపించినలాగే ఇలా ఫస్ట్ది పైకి లాగి ఇంకొకటి తీసుకొని కింద నుంచి ఈ తీసుకున్న దాంట్లోంచి మనం ఫస్ట్ తీసుకున్న థ్రెడ్ ఉంది కదా, అది ఇలా లాగితే టైట్ అయిపోతుంది. ఇలా కిందికంటే కిందికి వచ్చేస్తుంది. ఇంకా ఇది లాక్ అయిపోతుంది. ఇంకా చూసారు కదా, అంతే. ఇది లోడింగ్ స్టిచ్, చైన్ స్టిచ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పైన మనం పూసలు కుట్టుకుందాం. మనం తీసుకున్న వాటిలో పెద్ద సైజు బీడ్స్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. అవి ఎలా స్టిచ్ చేసుకుందామో చూద్దాం. ఇప్పుడు బీడ్స్ కుట్టుకుందాం మనం. 4mm బీడ్స్, ఇవి గోల్డ్ బీడ్స్. నేను జరీ థ్రెడ్డే తీసుకుంటున్నాను. నార్మల్ కాటన్ థ్రెడ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటికి ఏంటంటే కింద సేమ్ గొలుసు స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ దీని పక్కనే ఇలా, దీని పక్కనే ఇలా ఒక స్టెప్ తీసుకున్న తర్వాత పక్కనే ఒక చిన్నగా ఇంకొక చైన్ తీసుకుంటే ఇది ఈ ఫస్ట్ది స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. దీంట్లోకి ఇప్పుడు మనం కొన్ని బీడ్స్ ఎక్కించుకున్నాము. ఇలా చైన్ తీసుకున్నాం కదా, ఆ చైన్లోకి అది బీట్ ఎక్కించి దాంట్లోంచి ఇంకొకటి తీసుకోవాలి, ఆ పూసలోంచి. మళ్ళీ ఇప్పుడు ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ చైన్లోకి ఇంకొక పూస తీసుకొని మళ్ళీ ఆ చైన్లోకి ఎక్కించి ఇలా పక్కని ఇలా గొలుసులాగా అల్లుకుంటూ ఇలా ఒక్కొక్క చైన్లోంచి ఒక్కొక్క పూస వేసుకుంటూ ఇలా కంటిన్యూగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇది కోల్స్ అయిపోయిన తర్వాత, ఈ పూసలు కుట్టడం అయిపోయిన తర్వాత అలాగే ఇందాక మనం ఎలా అయితే నాట్ వేసుకున్నామో అలాగే నాట్ వేసుకుని చూసారు కదా, ఇలా టైట్గా ఉంటుంది. మనం వేసుకునేటప్పుడు ఇలా లూజ్గా కాకుండా నీట్గా వేసేసుకుంటే బాగుంటుంది. చైన్ అండ్ లోడ్ స్టిచ్, బీడ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం పైన బుట్టా స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఫ్రేమ్ కుందన్స్ స్టిక్ చేయడం కోసం మార్క్ చేసుకుంటున్నా. ఎగ్జాక్ట్గా మిడిల్లో ఒకటి, ఒక 2 inches గ్యాప్ ఇచ్చి ఒకటి, అండ్ ఇటు పక్క ఒకటి ఇలా పెట్టుకొని ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. నేను ఇది ఫ్రీ హ్యాండ్ వేసేస్తున్నానండి. ఫ్రీ హ్యాండ్ డిజైన్ ఇది. మనకి ఏమన్నా డిజైన్ కావాలంటే డిజైన్ ప్రింట్ చేయించుకొని చేసుకోవచ్చు. నేను ఇది మాత్రం నా ఓన్గా ఫ్రీ హ్యాండ్తో వేసేస్తున్నాను డిజైన్. ఫస్ట్ మనం తీసుకున్న ఇవి వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా, డ్రాప్ షేప్వి, అవి స్టిక్ చేసేసుకోవాలి. ఇవి డ్రాప్ షేప్, నేను ఇలా పెట్టుకుంటున్నాను కిందకి డ్రాప్.
ఇప్పుడు చుట్టూతో గ్లూ పెట్టేసుకొని వీటి చుట్టూతో ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవాలి. మనం కుందన్ ఫ్రేమ్స్ తీసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. గ్లూ తడిగా ఉన్నప్పుడే సెట్ చేసేసుకోవాలి దగ్గరికి. చూసారు కదా, ఫ్రేమ్ కుందన్స్ ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రేమ్ కుందన్స్ ఫ్రేమ్స్ సెట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ రెండింటి గ్యాప్లో మనము స్టోన్ పెట్టుకున్నాము. స్టోన్ ఫ్రేమ్ పెట్టేసుకొని ఫస్ట్ ఈ స్టోన్ ఫ్రేమ్స్ ఇప్పుడు వీటిపైన స్టోన్స్ ఫిక్స్ చేసుకున్నాం. ఇలా నేను ఫ్రీ హ్యాండ్ డిజైన్లో బుటాస్ లాగా ఇచ్చేసాను అన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత స్టిచెస్ వేసుకున్నాం మనం. దీనికి ఒక 4 లైన్స్ 1 2 3 4 ఈ 4 లైన్స్లో బీడ్స్ కుట్టుకుంటాం మనం. 1 2 3 4 ఇలా మనకి ఫ్లవర్ ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ లైన్స్ మీద నుంచి మనము షుగర్ బీడ్స్ ఇంకా 2 mm బీట్ యూజ్ చేసి ఒక లైన్స్ ఇలా స్టెమ్ లైన్స్ లాగా వేసుకుంటాము. ఇలా ఫ్లవర్ ఫామ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ 2 బుటాస్కి మధ్యలో ఒక డాట్, ఇక్కడ ఒక డాట్, ఇక్కడ మనకి స్టోన్ ఫ్రేమ్ స్టోన్ వచ్చేస్తుంది. తర్వాత మనం హ్యాండ్ మొత్తం ఫిల్ చేసుకోవడానికి ఇలా డాట్స్ పెట్టుకున్నాం. ఇక్కడ మనకి పర్ల్ బీడ్స్ ఇంకా షుగర్ బీట్ కలిపి డిజైన్ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం లైన్స్ వేసుకోవడానికి సేమ్ జెరీ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఫస్ట్ లైన్ మీద ఒక నాట్ వేసి ఇలా చైన్ పైకి అనుకుని ఒక 3 బీడ్స్ వేసుకుంటున్నాను. 3 షుగర్ బీడ్స్ అండ్ ఒకటి 2 mm బీడ్, ఇలా 4 బీడ్స్ కలిపి కిందకి అనేసి ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ పక్కనకి వచ్చేసి, లేదు అంటే మనం ఇక్కడే ముడేసేసుకొని మనకు అలా రావట్లేదు అంటే ఇలా కూడా తీసుకోవచ్చు. నేను డైరెక్ట్ తీసుకుంటున్నాను ఇక్కడికి, ఎందుకంటే మనకి మధ్యలో ఇంకా లవంగం స్టిచ్ వస్తుంది. ఈ థ్రెడ్ అంతగా కనిపించదు, అందుకని నేను ఇక్కడికి డైరెక్ట్ థ్రెడ్ తెచ్చేసుకున్నాను. ఇక్కడికి ఇందాకలాగే చైన్లోకి థ్రెడ్ తీసుకొని ఇలా థ్రెడ్ తీసుకొని మళ్ళీ 3 షుగర్ బీడ్స్ 1 2 mm బీట్ ఎక్కించేసుకొని సేమ్ మనం ఇందాకైతే ఎలా కుట్టుకున్నామో అలాగే, లేదు మనకి థ్రెడ్ కనిపించేస్తుంది అంటే ఇది ఇక్కడ నాట్ వేసేసుకోవచ్చు. ముడేసేసుకొని మళ్ళీ సేమ్ ఇక్కడ నుంచి థ్రెడ్ తీసుకొని అంతే ఇలా 4 స్టెమ్స్ లాగా తీసుకొని ఫిల్ చేసేసుకోవాలి. ఇక్కడ నాట్ వేసేసుకున్నా అండ్ మళ్ళీ ఇది ఇంతే అండి. ఇప్పుడు ఒక పెటల్ ఫుల్గా అయిపోయింది కదా. నాట్ వేసేసుకున్నాం. ఇక్కడికి నాట్ వేసేసుకుని థ్రెడ్ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా 1 2 3 4 ఇలాగే ఈ మిగతావన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇవి బీడ్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఫ్రేమ్ పెట్టి స్టోన్ పెట్టేసుకోవాలి.
స్టోన్ సెట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ఒక పర్ల్ బీడ్ ఒకటి 2mm బీడ్ కలిపి వేసుకుందాం. ఇలా 2 కాంబినేషన్లో ఇలా 2 బీడ్స్ వేసి ఇది ఇక్కడే నాట్ వేసేసుకోవాలి. చూపించా కదా ఇందాక నాట్, ఇలా కుట్టుకోవాలి. ఇవన్నీ కుట్టేసుకోవాలి. ఇలా రిమైనింగ్ ఉంది. నేనైతే షార్ట్ హ్యాండ్ పెట్టుకున్నా కాబట్టి ఇలా పెట్టుకున్నా. ఫుల్ హ్యాండ్ పెట్టుకున్నప్పుడు అలా ఫుల్ హ్యాండ్ వరకు అలాగే డ్రా చేసుకుని పెట్టేసుకోవాలి. ఇది ఏ బీట్ది ఆ బీట్ దగ్గరే నాట్ వేసేసుకోవాలి. ఇలా లాక్ అయిపోతుంది. ఇలాగే 1 by 1 మొత్తం వేసేసుకోవాలి. పర్ల్స్ గోల్డ్ బీడ్స్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఇలా పూసలు కుట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇవే పూసలు ఇలా కింద లైన్లో ఇలాగే వచ్చేలాగా పర్ల్ ఇంకా 2mm గోల్డ్ బీట్ ఇవి మనం పక్కనే ఇలా మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడైతే ఎలా స్టిచ్ చేసుకున్నామో సేమ్ అలాగే నేను అన్ని బీడ్స్ అన్ని కుట్టుకోవడానికి జరీ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా కింద నుంచి దారం తీసుకొని ఒక షుగర్ బీట్ ఒక పర్ల్ బీట్, ఈ షుగర్ బీట్ కిందకి వచ్చేలాగా ఇలా షుగర్ బీట్ కిందకి వచ్చేలాగా పర్ల్ బీట్ పెద్దది చిన్నది లాగా ఇలా దారం తీసుకొని ఇది నాట్ వేయాల్సిన అవసరం లేదు. ఇది ఈ డైరెక్షన్కి తెచ్చేసి మళ్ళీ అక్కడ నుంచి గోల్డ్ థ్రెడ్ అక్కడ నుంచి తెచ్చేసి ఇలా పక్కనే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. షుగర్ బీట్ ఫస్ట్ చేసుకుంటే కిందకు వచ్చేస్తుంది మనకి, ఎందుకంటే పైనుంచి కింద కొడుతున్నాం కాబట్టి. ఇలా స్టెప్ బై స్టెప్ చూసారు కదా. నెక్స్ట్ ఈ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ బీడ్స్ మధ్యలో మనం లవంగా స్టిచ్ చేసేసుకుంటే వర్క్ కంప్లీట్ అయిపోతుంది మనకి. దానికోసము సిల్క్ థ్రెడ్ మనం ఏదైతే లోడ్ స్టిచ్లో తీసుకున్న కలర్ ఉందో అదే మనము 6 లైన్స్ అంటే 6 × 2 12 లైన్స్, ఇది 6 లైన్స్ లెంత్ తీసుకొని దాన్ని 2 లైన్స్ లాగా వేసుకున్నాము. ఇది లవంగం స్టిచ్ ఎలా వేసుకోవాలి అంటే ఇలా నార్మల్ నీడిలోకి సిల్క్ థ్రెడ్ ఎక్కించుకొని ఇప్పుడు కార్నర్ మూడేసుకోవాలి. మూడేసుకొని ఇప్పుడు మనం ఏ ప్లేస్లో అయితే బీడ్స్ కుట్టుకున్నామో అదే కింద నుంచి ఇలా దారం తీసుకొని నీళ్ళు తీసుకొని ఇలా లెంత్ పైకి తీసుకొని ఇది ఈ వైపు పట్టుకొని చూస్తున్నారు కదా, ఇది ఈ థ్రెడ్ ఉంది కదా, థ్రెడ్ని ఇలా 2 సార్లు మనం ఇంకా ఎక్కువ దారం తీసుకున్నట్టయితే 1 టైం రోల్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఈజీగా చిక్కు పడకుండా రావాలనేసి నేను అలా తీసుకున్నాను. సిల్క్ థ్రెడ్ ఊరికి చిక్కు పడిపోతుంది, జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా లవంగం లాస్ట్లో సెట్ చేసుకుంటూ అంతే ఇలా ముడి పడిపోయింది కదా. ఇలాగే ఈ గ్యాప్స్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా, మళ్ళీ నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో 2 బీట్స్ మధ్యలో మళ్ళీ ఇంకొక లవంగం స్టిచ్.
ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు థ్రెడ్ లెంత్ తక్కువగా తీసుకోండి, అంటే ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఒక 2 సార్లు చిక్కుపడిపోయినా ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇది సేఫ్ థ్రెడ్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటూ దేనికి తట్టుకోకుండా వేస్తే సరిపోతుంది. 4 లైన్స్ బీట్స్ వచ్చినాయి కదా, ఇది 3 లైన్స్ వస్తే సరిపోతుంది. అది రెండింటి మధ్యలో అలాగే ఇది కూడా పే చేసేసుకుందాం. మనం ఎంత లెంత్లో అయితే బీడ్స్ తీసుకున్నామో అదే లెంత్లో ఈ లవంగం కూడా వేసుకోవాలి. ఈ బీడ్స్కి ఈవెన్ లైన్. ఇది బ్యాక్ సైడ్ తిప్పి ముడేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇంట్లోనే ఎంత గ్రాండ్గా మగ్గం వర్క్ రెడీ అయిపోయింది కదా. ఇది బ్రైడల్ డిజైన్కి నేను నా బ్లౌజ్ పైన వేసుకున్నాను, నేను మీకు అది చూపిస్తాను. అది చేసినప్పుడు వీడియో చేయలేదు, దానికోసమని నేను ఈ క్లాత్ పైన వేసి హ్యాండ్ డిజైన్ చూపించా. నెక్ కూడా సేమ్ వస్తుంది, మీకు చూపిస్తాను. చూసారు కదా, మన డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వరకు ఇలాగే వస్తుంది. ఇది చిన్న హ్యాండ్ కదా అని మీకు ఐడియా కోసం ఇక్కడ వరకు చూపించాను. ఇదే యూజ్ చేసి నేను ఆల్రెడీ బ్లౌజ్ పైన వేసా, అది మీకు చూపిస్తాను. ఇదే సేమ్ డిజైన్. నేను దీనికి బీడ్స్ యాడ్ చేశాను అంతే. ఇవి కూడా దొరుకుతాయి మనకి విడిగా. ఇవి నార్మల్గా సూదితో అక్కడక్కడ వేసింది. నేను 10 పీసెస్ తెచ్చా, అటు 5 ఇటు 5. అండ్ నెక్ కూడా మనకి సేమ్ హ్యాండ్కి అయితే డిజైన్ ఇచ్చాము, సేమ్ అదే డిజైన్. ఇది రెడ్ కలర్ వచ్చి నాకు శారీలో లైట్గా డిజైన్ ఉందని జస్ట్ అది బాల్ చైన్ యాడ్ చేశాను. నేను మధ్య మధ్యలో కుట్టేసుకున్నాను అంతే, అది స్టిచ్ చేసింది కాదు, బాల్ చైన్. అండ్ అట్లనే ఇది మిర్రర్. శారీలో స్క్వేర్ షేప్ వచ్చింది, దానికోసమని ఈ 3 మిర్రర్స్ యాడ్ చేశాను. మొత్తం మిర్రర్స్ వేస్తే హెవీ అయిపోతుందని నేను సింపుల్గా ఇలా ఓన్లీ 3 మాత్రమే కింద ఇచ్చాను. మిర్రర్ స్టిచ్చింగ్ నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మన ఛానల్లో చూపిస్తాను మీకు. అండ్ ఫ్రంట్ నెక్, ఇది ఫ్రంట్ నెక్. చూసారు కదా, ఇంట్లో ఈజీగా గ్రాండ్గా బ్లౌజ్ రెడీ అయిపోయింది కదా. మనం దీనికోసం ఒక 1 or 2 days కేటాయిస్తే చాలు, ఈజీగా రెడీ అయిపోతుంది బ్లౌజ్. దీనికి కాంట్రాస్ట్ నేను ఏ శారీకి డిజైన్ చేసుకున్నానో చూపిస్తాను. ఇది పోచంపల్లి శారీ. దీనికి నేను ఇది టిష్యూ క్లాత్ తీసుకున్నాను. బ్లౌజ్ ఇలా వచ్చింది, దీంట్లో బార్డర్ కలర్ వచ్చింది. నేను అలా కాకుండా ఈ లాస్ట్లో ఉండే దీంట్లో చైన్ కోసం అని తీసుకున్నాను. ఈ బాక్సెస్ కోసము నేను మిర్రర్ యాడ్ చేశాను. అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.